కుట్రలు చేస్తుంది. కానీ ఈరోజు గాంధీ సిద్ధాంతంతో ఉండేది, గాంధీ ఐడియాలజీతో ఉన్న రాహుల్ గాంధీనో, సోనియా గాంధీనో, ప్రియాంక గాంధీనో, ఇంకా మహాత్మా గాంధీ ఉన్న ట్రస్ట్ ఎవరినో తీసుకొని వస్తలేరు. ఈరోజు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇలా జరుగుతుంది ఏంటంటే ఒక బడా స్కామ్ జరుగుతూ ఉంది. ఆ స్కామ్ ఈ హిందూస్ వస్తాయి, ఇక ఇటువంటి సినిమా టాకీస్లు కట్టుకుంటా, ఇక పెద్ద వ్యాపారం చేసుకుంటా, ఈ పైసలు నాకు వస్తాయి, లేకుంటే మా బీజేపీ నాయకులు మా సిండికేట్లు ఎవరికి వచ్చినా అలా మేము అందరం కలిసి పంచుకున్నాం కాబట్టి దీన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి ఈరోజు దీని మీద మీరు పడ్డరు. ఈరోజు ప్రజల మీద మీకు ఆలోచన లేదు, ప్రజల క్షేమం కోసం మీరు పనిచేస్తలేరు. ఈరోజు 20,000 అయ్యే స్థితి. ఇక ఇవన్నీ కూడా మూసీలో మునిగిపోయే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినాము. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఇక్కడ మనం ఇప్పుడు లంగారావు దగ్గర ఉన్న బాపు ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి తెలంగాణ సీఎం ఈజ్ ఇన్వైటింగ్ డిఫెన్స్ మినిస్టర్ టు గాంధీ సరోవర్ ఫౌండేషన్ లేయింగ్ సెరమనీ ఇన్ లేట్ ఫిబ్రవరి. Mahatma Gandhi's ashes were immersed at the point of confluence of Isa and Musi rivers in February of 1948, where the program would be organized. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేసుకుంటా ఈ ఫిబ్రవరి 23వ తారీఖు రోజున మరి 1948వ సంవత్సరం ఇక్కడ మహాత్మా గాంధీ యొక్క అస్థికలు ఇక్కడ కలపడం జరిగిందని చెప్పి మరి ఇక్కడ ఈసా మరియు మూసి యొక్క నీళ్లు ఇక్కడికి వెళ్ళి ప్రవాహం ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది. అంటే ఈరోజు మహాత్మా గాంధీ సాక్షిగా ఈ మూసీ పేరు పైన పెద్ద ఎత్తున స్కామ్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇది. ఈరోజు మళ్ళీ ఎవరిని పిలిచిండ్రు, ఈరోజు మహాత్మా గాంధీని చంపినరు అని ఎవరినైతే చెప్తారో మరి ఆ ఆర్ఎస్ఎస్ మూలాల ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ని పిలుస్తారు. మరి ఇక్కడ ఏ గాంధీజీ మనవాడో లేకుంటే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారినో, సోనియా గాంధీ గారినో, రాహుల్ గాంధీ గారినో పిలుస్తారు. ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ను పిలుస్తున్నారు. అంటే దీని వెనుక ఉన్న అర్థం ఏంటి, దీని వెనుక ఏం చేయబోతున్నారు అనేది ఇక మూసి ఇప్పుడు అవసరం లేకున్నా కానీ, అంటే అసలు మూసి అనేది ఇప్పుడు అవసరమా లేదా, అసలు ఇప్పుడు దాని ప్రక్షాళన అవసరమా లేదా అంటే 101% అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు రిటైర్ అయిన వ్యక్తులకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, నిరుద్యోగుల ఖాళీలు నింపే పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు అది ఇస్తామన్న పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఇక్కడ మాత్రం మూసి ప్రక్షాళన చేసి తీరుతామని సౌత్ కొరియాకు పోయి మరొక స్టడీ టూర్ చేసి వచ్చిండ్రు. ఇక్కడ భయంకరమైన స్థితి ఏంటంటే ది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వుడ్ బి టేకన్ అప్ యాజ్ పార్ట్ ఆఫ్ ది మూసీ renovation project. Bapu Ghat will become a world class educational, cultural, spiritual and environmental symbol. మిస్టర్ రేవంత్ రెడ్డి అంటున్నంట ఈరోజు ఇదంతా అంటే ఇక్కడికెళ్ళే బాపూజీ అంటే మహాత్మా గాంధీ గారి సాక్షిగా ఇక్కడ స్కామ్ మొదలు కాబోతుంది. బాపూజీ సాక్షిగా ఈరోజు మేము స్కామ్ చేయబోతున్నాం అని చెప్పేసి బాజాప్తా ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ను తీసుకొచ్చి మరి ఇక్కడ ఇది చేయబోతున్నారు. అంతేకాకుండా దీని వెనక సమాధులు ఉన్నాయి. మరి ఆ సమాధులు కూడా మొత్తం ఇక్కడ 2 ఎకరాల సమాధులు ఉంటే సమాధులు బంద్ చేసి అక్కడికి కూడా షిఫ్ట్ చేసే పరిస్థితి. ఈరోజు డబ్బు కోసము ఎంతకన్నా ఇక ఎంత భయంకరం అంటే ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని మరి బేస్తవారం రోజున కలవడం జరిగింది. అంతేకాకుండా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని వాళ్ళందరినీ కూడా ఈరోజు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం మరి పేరు పెట్టి మరి దీన్ని ఈరోజు పిలిచే పరిస్థితి ఉంది. ఈ ఫిబ్రవరి నెలాఖరులో ఈ కార్యక్రమం పెడతామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నది ఏంటనంటే ఈరోజు ప్రియాంక గారితో మీరు ఏం చెప్పించారు, మేము నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామని చెప్పిండ్రు, అంతేకాకుండా 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండ్రు. ఈరోజు అది నింపకుండా ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు ఏదైతే దీన్ని మొత్తము పూర్తిగానికి 250 కిలోమీటర్ల మేరకు ఈ సుందరీకరణ కనుమ అంటే ఇదొక భారీ స్కామ్ చేయడానికి కడుతున్నటువంటి ప్రాజెక్టే, అంతకు మించి ఏం లేదు. ఈరోజు మహాత్మా గాంధీ సాక్షిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైతే మూసి ఇక్కడ ప్రారంభించబడుతుందో అక్కడికి వెళ్ళి ఈరోజు స్కామ్ దొంగతనానికి మరి శ్రీకారం చుట్టిండాలంటే ఇక ఎంతకు తెగిరిచినని చెప్పి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను స్కామ్ మొత్తం ఇక్కడికి వెళ్ళి నేను చూపెడతా. ఇక్కడికి వెళ్ళి ఏ విధంగా వెనకకెళ్ళి ఉందా అంటే కేంద్రం రేపు దినాన ఏం ఎంక్వైరీ చేయొద్దు, ఏం మాట్లాడద్దు అని చెప్పేసి ఈరోజు వాళ్ళని కూడా దొంగతనంలో కలుపుకున్నారు. ఇంకోటి మూసి యొక్క ఏదైతే మరి ఈరోజు ఫ్యూచర్ సిటీ ఉందో ఫ్యూచర్ సిటీ వర్క్ కూడా ఈరోజు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎవరు ఈరోజు బీజేపీ అన్నవరం ఎంపీ వాడు ఉండేవాడు సీఎం రమేష్ అనేటోడు, ఆయనకి ఇచ్చిండ్రు. కాబట్టి ఈరోజు బాపూజీ సాక్షిగా పిలుస్తా ఉండరు. మరి ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ఏదైతే గాంధీజీ ఐడియాలజీతో ఉన్నాడో ఆ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు మళ్ళీ పిలుస్తలేరు. కానీ ఈరోజు గాంధీజీని చంపినటువంటి మూలాలు ఉన్నటువంటి మరి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో ఉన్నటువంటి ఏది బీజేపీ పార్టీ నాయకులను ఇంటికి తిరిగి మరీ పిలిచే పరిస్థితి ఉన్నది. ఇక్కడికి వెళ్ళి మనం వెనక ఉన్న సమాధులు ఆ రోడ్డు అక్కడెక్కడైతే మూసి వెళ్తూ ఉంటారో అది కంప్లీట్గా చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా తెలంగాణకి ఇది అవసరమా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. తెలంగాణ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఈరోజు దీని నిర్మాణము ఇవన్నిటిని మీరు ఒకసారి బేరీ చేసుకొని మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా ముందు ఇంకా దీని స్కామ్ అంతా ఎక్కడెక్కడికి కొనసాగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, సమాధులను ఏ విధంగా మూసేస్తున్నారంటే చూపెడతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్కామ్ ప్రారంభించబోతుండ్రో, ఇంకో ఇది మూస, ఇంకో ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇది మూస, ఇంకో ఇది ఈసా, ఇది మూస, ఇగో ఇక్కడికి వచ్చే నీళ్ళు మూస, ఇంకో ఇక్కడికి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవేమో ఈసా, ఇవి ఈసా నీళ్ళు. ఇవన్నీ కలిసి ఇగో ఇక్కడ ఈడ కలవబోతున్నాయి. ఇగో అందులో అది తీసుకొని పోతాను నేను అక్కడికి. ఇగో ఇక్కడ బాపూజీ ఘాట్ దగ్గర ఇప్పుడు నేను చూపించిన కదా, ఆ ఘాట్కి వెళ్ళి ఆ ఘాట్కు నీళ్ళుగా ఇక్కడికి వెళ్ళి వస్తుంది ఈసా మూస. ఇది మొత్తం ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్కు ఇక్కడికి వెళ్ళి బాపూజీ సాక్షిగా ఈరోజు స్కామ్ చేయబోతున్న దానికి ఇది ఈసా మూసా ఈ రెండింటిని కలిపి రేపు రాజ్నాథ్ సింగ్ వీళ్ళని తీసుకొని వస్తుంది. ఇక్కడికి వెళ్ళి ప్రారంభమవుతుంది. అవి అక్కడ కలుస్తుంది. సరోవర్ అనేది ఏదైతే పేరు పెట్టిండ్రో నేను ఇందాక చూపించిన దాని వెనుక కలుస్తుంది. మనం ఇప్పుడు అటు సైడ్ పోదాం. ఇంకో ఇక్కడ ఈ సమాధుల గడ్డ, ఇది ఈ సమాధులు ఇక ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది. ఇక ఇది బాపు ఘాట్ కదా, బాపు ఘాట్ పక్కన ఇక సమాధులు ఉన్నాయి. ఈ సమాధులు కూడా కంప్లీట్గా మూసేస్తుంది. ఇది కనబడుతుంది, ఇది బ్రిడ్జ్ ఇందాక మనం చూపించింది ఆ ముందు పోనీ. ఇక ఇది కంప్లీట్గా ఇది సమాధులు, ఈ సమాధులు మొత్తం మూసేస్తుంది. ఇప్పుడు మూసేసి వీళ్ళు వేరే దగ్గర అంటే ఈరోజు కాష్టం అనేది లేకుండా ఇవన్నీ కాష్టము. ఇది మూసి ఇదంతా కంప్లీట్గా బంద్గా ఇక్కడ బంద్ చేసి వేరే దగ్గర ఇక్కడ 2 ఎకరాలు ఉంటే వేరే దగ్గర 4 ఎకరాల రూపాయలు ఇస్తున్నారు. ఇది కనబడుతుంది కదా, మూసా ఈసా ఇక్కడికి వెళ్ళి వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చేది ఈసా, ఆ రైట్ సైడ్కి వెళ్ళి వచ్చి మూసా. ఇక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ సమాధులు ఉంటాయి. బాపు ఘాట్ కాడ వెనక సైడ్ సమాధులు ఉంటాయి. ఆ సమాధులు మొత్తం మూసేసే పరిస్థితి ఉన్నది. ఇక్కడికి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు. ఈ మూసిరెడ్డి దీనిపైన కోట్ల రూపాయలు తినాలని చెప్పి వేసే స్కెచ్గా కోట్ల రూపాయలు ఏ విధంగా తినాలనే దానికి తెల్లారు లేస్తే ఎట్లా ముంచాలి, ఎట్లా తినాలి, ఇదంతా ఇక్కడికి వెళ్ళి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇట్లకెళ్ళి నడుస్తూ ఉంటుంది. కొన్ని చట్నీ ఇట్లకెళ్ళి నడుస్తూ ఉంటుంది. ఎట్లా చేయాలి ఏందని చెప్పి ఇది 250 కిలోమీటర్లు. ఇక్కడ అత్తాపూర్ రోడ్డు ఇక్కడ కనబడుతుంది బోర్డు కాదు రోజు. అత్తాపూర్ రోడ్డు, రాజేంద్ర నగర్ రోడ్డు, హైదర్గూడ. ఇక్కడికి వెళ్ళి ఇదంతా కాష్టం. ఇది ఒక్క నిమిషం నాకు ఇక్కడ ఇది చూపెడతాం. సమాధి ఇక్కడ ఇది సమాధులు. ఈ సమాధుల కాంచెలు భయ కబ్రస్థాన్ కుల్లా బంద్. ఇది మొత్తం బంద్ అంటే ఇక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మొత్తం కాక అది చేసుకుంటుంది. ఇక్కడికి వెళ్ళి కాష్టం అంతా బంద్ చేసిండ్రు మూసిరెడ్డి. కాష్టం బంద్ చేసి ఇదంతా కంప్లీట్గా దోసుకొని తిననీకి అని చెప్పి ఇదంతా బీజేపీలతో చేతులు కలిపి ఈరోజు ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇక్కడంతా సమాధులు అది ఇదంతా. మెల్లమెల్ల లోపల వరకు స్టార్ట్ చేసింది. ఇది సమాధులు అది చూడండి. ఇది కాష్టం. ఈ సమాధులు ఇక్కడ కుర్చేస్తుంది. ఇక్కడ 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 కాలుస్తారు. ఇది మొత్తం బంద్ చేసి పడేసిండ్రు. ఇక్కడ లేదు. ముందుకు పోయి చేసుకోమంటుంది. ఇందాక మనం అక్కడ అడిగినాం కదా, ముందుకు పోయి చేసుకోమని చెప్పే పరిస్థితి. ఇవన్నీ ఇక్కడ నువ్వు క్లియర్ చేస్తానని చెప్పి హైడ్రాకి ఎవరెవరో కూలకు చూపెట్టి అంతా బంద్ చేసింది. కనబడుతున్నాయా పొగగొట్టాలి. ఇక్కడ శవాలం కాలుస్తారు. ఇక్కడ కాష్టం అవుతుంది. కాష్టం అయ్యే కాలం మొత్తం కూడా కంప్లీట్గా బంద్ పెట్టేసిన పరిస్థితి. బంద్ పెట్టేసి ఈరోజు ఎక్కడన్నా కాల్చుకోండి. మీరు పోయి ఎక్కడన్నా పోయి కాల్చుకోండి. మీకు వేరే దగ్గర 4 ఎకరాలు జాగిస్తున్నాము, లేకుంటే ఇది కూడా ఉండదని చూపించే ప్రయత్నం అన్నట్టు. ముందు పోండి. ఇది కంప్లీట్గా ముందు పోయే పరిస్థితి కంప్లీట్. ఇక్కడికి వెళ్ళి కట్టుకుండా పోతారు. కాక ఏం దోసుకోనికే రిటైర్మెంట్ ఇవ్వడానికి పైసలు ఉండయి, పిఆర్సీ ఇవ్వడానికి పైసలు ఉండయి, డిఎల్ ఇవ్వడానికి పైసలు ఉండయి, దేనికి పైసలు ఉండయి. ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ మొత్తం మూసిరెడ్డి ఇక్కడనే అవతల దిక్కు మొదలవుతుంది. ఇది కాష్టంది. ఇది కనబడుతుందా? బంద్ చేసింది. తాళం వేసి ఉన్నది.
లేదు ఇక ఏముండే ఇక్కడ ఇక మూసిరెడ్డి ఇప్పుడు ఇక సమాధులు ఎట్లా ఇక వేరే దగ్గర ఎక్కడ చూపెడతారంటే ఇక్కడ బొందబెట్టడానికి లేదు, అర్థమైందా? ఇలా కాలువనికి లేదు. ఇక మొత్తం అవన్నీ కూడా మూసేస్తారు, అవన్నీ కూడా మూసీలో మునిగిపోతాయి. ఈ సమాధులు అన్నీ కూడా మూసీలో మునిగిపోయేటటువంటి పరిస్థితి. ఇక ఇవన్నీ కూడా మూసీలో మునిగిపోయే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినాము. ఎక్కడన్నా మన దుకాణాలు బంద్ చేసి చూసినాం, ఫ్యాక్టరీలు బంద్ చేసి చూసినాం, సమాధులు బంద్ చేసి ఎక్కడన్నా చూసినాం మనం? ఈరోజు మనం అంటున్నాం ఇదంతా హిందూ శ్మశాన వాటిక. ఇది హిందూ శ్మశాన వాటిక తాళం వేయబడ్డది, అర్థమైందా? ఇక్కడ ఏదైతే మరి బాపు గారి దగ్గర ఉన్నామో అక్కడ తాళం వేయబడ్డది. మరి ఈరోజు తెల్లారు లేస్తే వచ్చి కొట్లాడేటోళ్ళు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎక్కడికి పోయినరు? ఏడున్నారు మీరు? ఈరోజు హిందూ శ్మశాన వాటిక మూసేస్తా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఎందుకు నోర్లు తెరుస్తలేరు? ఈరోజు వీళ్ళని తీసుకుపోయి మరి ఎక్కడ సమాధి చేసుకోవాలి? ఎక్కడనో అవతల 4 ఎకరాలు, ఇక 2 ఎకరాలు 4 ఎకరాలు ఎక్కడనో ఇస్తారంట. ఇది పరివాహిక ప్రాంతంలో ఇక సమాధులు మొత్తం ఇక మూసిలా మునిగిపోబోతున్నాయి. అవేవి కూడా కనబడే రేపు మొత్తం ముంచేస్తారు. ఏవి కనబడి మొత్తం మూసేసే పరిస్థితి ఉంటుంది. అవి అక్కడికి రాజ్నాథ్ సింగ్ వస్తాడు, ఇంకా వైష్ణవ్, బీజేపీ నాయకులు అందరినీ. ఇది బీజేపీ పండుగ కాబోతుంది. ఇవాళ బీజేపీ వాళ్ళు ఎందుకు కాముకుంటుండ్రు, ఎందుకు నోరు తెరుస్తలేరు అని అంటే ఈరోజు వాళ్ళు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు కాబట్టి, ఇవాళ వాళ్ళ మనుషులు కాంట్రాక్టర్గా ఉండరు కాబట్టి, ఇవాళ రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ మనిషి కాబట్టి, కాంగ్రెస్ మనిషి కాదు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తలేడు కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని ఒక భారీ స్కామ్కు తెరదీయబోతున్నారు. అది ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎవరు కానీ ఇందులో పాత్ర లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు విచిత్రం ఏంటంటే గాంధీజీని టోటల్గా వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఆయనతోని ప్రారంభోత్సవం చేపిస్తున్నామంటే ఇక మనం ఇది ఎట్లా పోతుందో దీన్ని ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి అనే పరిపాలన మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు నేను పదే చెప్తున్నా, దీనికి 1,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఈరోజు రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఈరోజు నీకు పిల్లలకు 4,000 రూపాయల ఏదైతే మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటారో దానికి పైసలు ఉండయి, ఖాళీలు నింపడానికి పైసలు ఉండయి, డిఏలు ఇవ్వడానికి పైసలు ఉండయి, పిఆర్సీలు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకి ఇయ్యరు. 20,500 మంది ఉంటే ఇయ్యవు. 63 మంది ఇప్పటిదాకా చచ్చిపోతారు, వాళ్ళ కుటుంబాలు పరామర్శించవు. కానీ నేను మాత్రం మూసి కట్టమని ఎవరు అడిగిండే ఆయన రేవంత్ రెడ్డి? మూసి ప్రక్షాళన చేయమని ఎవరు అడిగినా? ఎవరు కట్టమన్నాను? ఎవరైనా వచ్చి ఇంటికా ధర్నా చేసిండా? మూసి నీళ్ళు వచ్చి నా మీద మునిగిపోయినాయని ఎవరైనా చెప్పిండా? మొన్న కూడా గేట్లు కావాలని తెరిచినావు, చిన్న వర్షానికి 2 రోజులు పడ్డ వర్షానికి నువ్వు కావాలని గేట్లు తెరిచినావు. అక్కడ దేనికోసం చేసినావు? వాళ్ళ జనమంతా కొట్టుకపోతారు, భయపడి మూసి ప్రక్షాళన ఇమీడియట్గా చేయాలి అని వాళ్ళ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళని భయపెట్టేయడానికి నువ్వు చేసినటువంటి దుకాణం ఇది. దాని మీద ఏ ఎంక్వైరీలు లేవు. ఈరోజు కేంద్రం మేము కూడా చేయదు. రేపటి దినాన ఈడీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ స్కామ్లో జరగద్దని ఈరోజు బీజేపీలో ముందే పిలుచుకొని వాళ్ళతో నువ్వు ఓపెన్ చేయించుకునే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు బీజేపీ సర్కారు మీ బాస్ నాయకత్వంలో ఉంది కాబట్టి, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ మీ చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉంది కాబట్టి, ఈరోజు బీజేపీ గవర్నమెంట్కు ఈరోజు మీరు చెప్పారు కాబట్టి ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది 101% ఒక భారీ స్కామ్ నడుస్తూ ఉంది. ఇక్కడ శ్మశాన వాటిక మనం చూస్తూ ఉన్నాం. ఈ శ్మశాన వాటిక తాళమేసుడు ఎక్కడి పడస్తాం చెప్పండి? ఇగో శ్మశాన వాటికకు తాళమేసిండ్రు. ఏ హిందూ సమాజం మాట్లాడతలేరు, బీఎస్పీ వాళ్ళు మాట్లాడతలేడు, బజరంగ్ దళ్ వాళ్ళు మాట్లాడతలేడు, ఎవ్వరు మాట్లాడతలేరు. ఇదే వేరేళ్ళకి ఉంటే ఊపుకుంటారు. ఎట్లా తాళాలు వేస్తే వేరే వాళ్ళు సమాజం చేయకుండా ఉంటే ఊపుకుంటారా? ఈరోజు ఏ విధంగా దీన్ని తాళమేయనిచ్చింది? ఈరోజు ఏ విధంగా తాళాలు వేసింది చెప్పండి? ఏ విధంగా వేసింది చెప్పండి? దీనికోసం ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం మేము సమాజ హితం కోసం మాట్లాడుతున్నామంటారో ఈరోజు వాళ్ళందరూ ఎందుకు నోళ్ళు తెరుస్తారో, ఎందుకు వస్తలేరు? చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా గేట్లు వేసి లోపల సమాధులు మూసి గేట్లు వేసేసి ఎవరు పోకుండా వేసి అలా కష్టం కాకుండా చేసి వేరే దగ్గర పోయి చేసుకోమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంది చెప్పండి? ఇదా పాలన? ఇదా పరిపాలన? ఇదా జరుగుతున్నటువంటి తీరు? ఈరోజు మూసిరెడ్డి అనే పేరు నీకు స్పష్టంగా అర్థమైతే దేనికి నా దగ్గర పైసలు లేవు, ఏం కట్టనికి నా దగ్గర పైసలు లేవు. కానీ ఈరోజు ఇది మూసి కట్టడానికి మాత్రమే పైసలు తెస్తా, అప్పులు తెస్తా, ఏ విధంగానే తెస్తా. కానీ ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ నిరుద్యోగ భృతి కానీ ఈరోజు రైతులకు రైతు బంధు కానీ ఇయ్యనికి నా దగ్గర పైసలు ఉన్నాయి, నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటావు. దీనికి మాత్రం పైసలు వస్తాయి. ఎందుకంటే దీంట్లో 1,00,000 కోట్ల రూపాయలకి ఆదాయం ఉంది కాబట్టి.
లక్షల కోట్ల రూపాయలకి ఆదాయం ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ నాయకుల ఇండ్ల చుట్టూ బిచ్చగాన్ లెక్క తిరిగి వాళ్ళని పట్టుకొని వచ్చి రేపు ఇది ఓపెన్ చేసుకొని డబ్బు మొత్తం దొబ్బేయడానికి వేస్తున్నట్టు మహా స్కెచ్. ఇంకా ముందు ఇది ఎక్కడి దాకా దీన్ని విస్తీర్ణమని చూద్దాం. మొత్తం 250 కిలోమీటర్ల మేరకు కట్టుకుంటా పోతే బొచ్చలు పైసలు వస్తాయి. ఇక ఇటు అటు సినిమా టాకీసులు కట్టుకుంటా ఇక పెద్ద వ్యాపారం చేసుకుంటా ఈ పైసలు నాకు వస్తాయి. లేకుంటే మా బీజేపీ నాయకులు మా సిండికేట్లు ఎవరికి వచ్చినా అలా మేము అందరం కలిసి పంచుకున్నాం కాబట్టి దీన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి ఈరోజు దీని మీద మీరు పడ్డరు. ఈరోజు ప్రజల మీద మీకు ఆలోచన లేదు, ప్రజల క్షేమం కోసం మీరు పనిచేస్తలేరు. ఈరోజు 20,500 మంది రిటైర్ అయితే అందులో 7,500 మంది టీచర్లు, ఆ 7,500 మంది టీచర్లు లేకుండా ఈరోజు బడి పిల్లలు స్కూళ్ళలో పోయే పరిస్థితి. అంటే ఈరోజు స్కూళ్ళు లేకున్నా హాస్పిటళ్లలో వసతులు లేకున్నా నాకు పరబడది. కానీ ఇక్కడ నేను మాత్రం దోసుక తినాలి, నేను దోసుకొని దాచుకోవాలి అన్న కాడుకున్నావు. ఇక ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. ఓసారి సమాధులకు తాళం వేసిందంటే ఇక ఇంత మించి ఏమున్నది. మూసిరెడ్డి ఈరోజు నీవు సమాధి కోసం నువ్వు సమాధులకు తాళం ఎందుకు వేసినావు? సమాధులకు తాళం వేసి పైసల కోసం నువ్వు సమాధులకు తాళం వేసి ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా సమాధులకు తాళం వేసిన వ్యక్తిని మనం ఎవరు చూడలే, ఏ ప్రభుత్వాన్ని చూడలే. ఈరోజు మొట్టమొదటిసారిగా సమాధులకు తాళం వేసిన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉందంటే అది ఒక్క రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవ్వరు లేరు ఈ భారతదేశంలో. నాకు తెలిసి ఎక్కడైనా సమాధులు పలానా దగ్గర సమాధులకు తాళం వేసిండ్రు, సమాధుల గేట్లు ఎవరైనా మూసినానంటే దయచేసి కింద కామెంట్ చేయండి. పలానా ప్రధానమంత్రి లేకుంటే పలానా ముఖ్యమంత్రి పలానా దేశంలో మరి సమాధులకు తాళం వేసిందని చెప్పండి. కానీ ఇక్కడ వేసిండ్రు ఇక్కడ. కానీ ఈరోజు ఎవ్వరు రారు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడేటోడు ఎవ్వరు కూడా ఇక్కడ ఎందుకు కనబడతలేడు, ఎందుకు మాట్లాడతలేరు? ఇది హిందూ శ్మశాన వాటిక కాదా? ఇది ఇక్కడ హిందువులను సమాధి చేయరా? ఇలా హిందువులను కాష్టం చేయరా? మరి ఎందుకు కనబడతలేరు హిందూ సమాజవేత్తలు? అంటే కేవలం డైలాగుల కోసమే రారా మీరు ఉండేది? మీరు కేవలం ఓట్ బ్యాంక్ కోసమేనారా? కేవలం మీరు లైక్లు మీరు ఏది దీంట్లో యూట్యూబ్లలో వాళ్ళ పైసల కోసమేనారా మీరు ఉండేది? ఇది ఎందుకు మాట్లాడతలేరా? ఈ సమాజంలో తాళం వేస్తే ఎందుకు వస్తలేరా ఇక్కడికి? మీరు ఎందుకు వస్తలేరు అని అడుగుతున్నా నేను. ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉన్నది? బీఎస్పీ ఎక్కడ ఉన్నది? బజరంగ్ దళ్ ఎక్కడ ఉన్నది? ఈరోజు హిందూ వాహిని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈరోజు ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం గుండెలు దించుకునే బండి సంజయ్ ఎక్కడ ఉన్నాడు? కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు హిందూ శ్మశాన వాటిక మూసేస్తే తాళం వేసి ఉంటే ఈరోజు ఇన్ని సమాధుల పైనకి వెళ్ళి రేపు మూసిపోతా ఉన్నది. ఇన్ని సమాధులకు వెళ్ళి మూసి వాటిపైనకి వెళ్ళి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఈరోజు మీకు సచ్చిన వాళ్ళంటే కూడా మీ శ్రద్ధ లేదు, సమాధి చేసిన వాళ్ళంటే కూడా శ్రద్ధ లేదు, వాళ్ళ మీద ఇంత కూడా మీ భయం లేదు, భక్తి లేదు. కేవలం మీ స్వార్థం కోసమే ఈరోజు రాజకీయాల కోసం మీరు వాడుకుంటున్నారు అనేది స్పష్టంగా అయిపోతుంది. ఈ సిండికేట్ స్కామ్ ఇది. ఈ స్కామ్ లో అందరికీ భాగం ఉంది. ఇలా కాంగ్రెస్ కు ఉంది, బీఆర్ఎస్ కు ఉంది, బీఎస్పీకి ఉంది, బీజేపీకి ఉన్నది, ఎంఐఎంకి ఉన్నది. కాబట్టి ఎవరు మాట్లాడతలేడు, ఎవరు వస్తలేడు. లాస్ట్ గాడ్సే వారసుని తీసుకొని వచ్చి ఈరోజు మహాత్మా గాంధీ యొక్క ఏది అక్కడ సరోవర్ ఏదైతే మరి ఇనాగ్రేషన్ చేస్తుండో ఆ పార్టీ సిద్ధాంతం చేస్తుంది. కానీ ఈరోజు గాంధీ సిద్ధాంతంతో ఉండేది, గాంధీ ఐడియాలజీతో ఉన్న రాహుల్ గాంధీనో, సోనియా గాంధీనో, ప్రియాంక గాంధీనో, ఇంకా మహాత్మా గాంధీ ఉన్న ట్రస్ట్ ఎవరైనా తీసుకొని వస్తలేరు. ఈరోజు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇలా జరుగుతుంది ఏంటంటే ఒక బడా స్కామ్ జరుగుతూ ఉంది. ఆ స్కామ్ ఈ హిందూ శ్మశాన వాటిక సాక్షిగా జరుగుతూ ఉంది. మహాత్మా గాంధీ యొక్క బాపూజీ ఘాట్ సాక్షిగా జరుగుతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.